రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన పంట పొలాల్లో వేసిన ఇనుక మేటలను తొలగించేందుకు ప్రత్యేక నిధులు మంజూరుతో పాటు పంట నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వరద కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ప్రాజెక్టులతో పాటు ప్రజలు అన్ని రకాల సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇక క్షేత్రస్థాయిలో పర్యటించి విభాగాల వారీగా వరద నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. చాలా వరకు ఎస్డిఆర్ఎఫ్ అన్ని సంస్థలతో సమన్వయం చేసి చాలా మంది ప్రాణాలను కాపాడిండు. కామారెడ్డి జిల్లాలో 2 ప్రాణాలు పోయినట్టున్న మొత్తం 5 మంది చనిపోయినట్టున్నారు. టోటల్ గా ఆ కుటుంబాలను కూడా మేము ఆదుకుంటాం. నా సూచన ఒక్కటే, కార్యకర్తలందరికీ కూడా కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడాలి. ప్రజలు అదే గుర్తు పెట్టుకుంటారు. అంతా బాగున్నప్పుడు పండగ చుట్టపు చూపు వచ్చినట్టుగా వచ్చే నాయకులను ప్రజలు గుర్తు పెట్టుకోరు. కష్టాలు ఇప్పుడు ప్రజలు కష్టాలలో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏం సహకారం అందించాలనో గ్రామాల వరకు మీరు నివేదికలు తయారు చేసుకోండి. బయట నుంచి వచ్చే అధికారులకు మీరు చూపించిందే కనిపిస్తుంది. మీ గ్రామాలలో జరిగిన నష్టాన్ని కూడా అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో అంచనాలు వేయించండి. అంచనాలు వేయకుండా మనం వాటిని పరిష్కరించలేము. అందుకే వీడికి వచ్చిన స్థానిక నాయకత్వానికి నా సూచన ఒకటే, మీ గ్రామాలలో జరిగిన శాశ్వతమైన నష్టాన్ని అంచనా వేయించండి. వాటన్నిటిని రిపేర్ చేసి వాటిని బాగు చేపించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటది. ప్రభుత్వం